హాయ్ అండి అందరికీ. ఈరోజు వచ్చేసి హెయిర్కి సంబంధించిన ఆయిల్ అండి. ఇది కొబ్బరి నూనె, ఇదేమో ఆముదం ఆయిల్, ఇదేమో నువ్వుల నూనె, ఇవన్నీ పట్టించినాయండి. ఇదేమో వేప నూనె అండి. ఈ వేప నూనె మెడికల్ షాప్లో దొరుకుతుంది. ఇదేమో ఆలివ్ ఆయిల్ అండి. ఇదేమో ఉసిరికాయ తురుము అండి. ఈ క్యాప్సూల్ అండి. మెంతులు, ఇదేమో మందారం ఆకులండి. వీటన్నిటిని సమానంగా తీసుకొని హెయిర్కి పెట్టుకోవాలండి. నేనేమో ఈ చిన్న దాంతో అన్నీ సమానంగా తీసుకున్నా. మీరు కూడా కొలతను చూసుకొని పోసుకోండి ఇలా సమానంగా. ఈ విధంగా పోసేసుకోండి. వేప నూనె అయితే చాలా చాలా బాగా పనిచేస్తుందండి. దురద తట్టుకోలేని వాళ్ళకి బాగా పనిచేస్తుంది. డాండ్రఫ్ బాగా తొలగిస్తుంది. వేప నూనె బాగా పనిచేస్తుంది. ఇది ఆలివ్ ఆయిల్ అండి. నేను ఆలివ్ ఆయిల్ వేప నూనె కొద్దిగా తీసుకున్నా. ఇదేమో ఉసిరికాయ తురుము అండి. మనం బాడీలోకి ఉసిరికాయ తురుము కూడా డే బై డే జ్యూస్ తాగినా చాలా మంచిది. జుట్టు అస్సలు ఊడదు. ఇప్పుడు ఇది ఇలా చిన్న మంట మీద పెట్టుకొని పొంగు వచ్చేదాకా చూసుకుంటూ కలుపుతూ ఉండాలండి. లేకపోతే బాగా పొంగిపోతుంది. దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి. పూర్వకాలంలో మొదటిగా ఆముదం ఆయిల్, నువ్వుల నూనె వాడేవారు. అస్సలు హెయిర్ ఊడిపోయేది కాదు. ఆముదం ఆయిల్, నువ్వుల నూనె, ఆలివ్ ఆయిల్, ఈ కొబ్బరి నూనె రావడం మొదలైంది. కొబ్బరి నూనె వాడడం వల్ల ఇప్పుడు ఎలాంటి ఉపయోగం ఉండలేదు. అందుకే నేను ఇవన్నీ కలిపి పెట్టుకుంటే జుట్టు అస్సలు ఊడదండి. అందుకే ఈ విధంగా చేసి చూపించడం జరుగుతుంది. చల్లారిన తర్వాత ఈ విధంగా వడకట్టుకోండి. గాజు సీసాలో దేంట్లో అయినా పెట్టుకోండి, కానీ ప్లాస్టిక్లో పెట్టకండి. కెమికల్గా మారుతుంది. అయినా జుట్టు ఊడుతుంది అంటే ఖచ్చితంగా బాడీలో ప్రోటీన్స్ తక్కువ ఉండడం వల్ల జుట్టు ఖచ్చితంగా ఊడుతుందండి. మంచి ప్రోటీన్స్ తీసుకుంటూ ఈ ఆయిల్ని పెట్టుకోండి. హెయిర్ అస్సలు ఊడదండి. ఇట్లా ఈ క్యాప్సూల్స్ వేసుకోండి. నేను ఒక 4 ఈ క్యాప్సూల్స్ వేసిన. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక రోజు మంచిగా నెత్తికి తలకు మంచిగా పట్టించిన ఒక డే అయితే ఉంచి తల స్నానం చేసుకోండి. ఈ విధంగా తయారైందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్